ఎమ్మెల్యే లాస్య పార్థివ దేహానికి నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. అక్కడికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చేరుకుంటారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత నివాసం వద్ద ఉన్నాం. వారిని కొద్దిసేపటి క్రితమే వారి భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రి మార్చరీ నుంచి కూడా కార్ఖానాలో ఉన్నటువంటి అటు ఏదైతే గృహలక్ష్మి కాలనీలో ఉన్నటువంటి వారి క్యాంపు కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనము చూడొచ్చు, అటు ఏదైతే గృహలక్ష్మి కాలనీలో ఉన్నటువంటి వారి కార్యాలయం వద్ద కూడా భారీ జనసందోహం కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ దేశపతి గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇది ఒక బాధాకరమైనటువంటి విషయము. చిన్న వయసులో ఎమ్మెల్యేగా భవిష్యత్తు ఉన్నటువంటి నాయకురాలు, ఎలా అనిపిస్తా ఉంది? అంటే చాలా ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్నటువంటి ఒక మహిళా నాయకురాలు. తర్వాత ఏంటంటే ఒక క్లిష్ట సందర్భంలో తాను ఇక్కడి నుంచి ఎన్నికైంది. అటు అంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక దళిత మహిళ ఎదిగి రావటం, శాసనసభ్యురాలు కావటం అనేది ఒక చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి విషయం. సాయన్న స్ఫూర్తిని తీసుకొని ఆమె ఇక్కడ ఈ ప్రాంతం ప్రజల మన్ననలు పొంది ఆమె శాసనసభ్యురాలుగా ఎన్నికైంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమె మీద చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తుందని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తుందని, ఈ కంటోన్మెంట్ ప్రజలకు చాలా సేవ చేస్తుందని, శాసనసభ్యురాలుగా చాలా రాణిస్తుందని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఆమె ప్రాణాలు కోల్పోవడం అనేది, అది ఒక భయంకరమైన ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కూడా కలిసివేస్తున్నది. చాలా దుఃఖంగా ఉంది అందరికీ కూడా. ఆ అమ్మాయి ముఖం చూస్తే చాలా చాలా చిన్న వయసు, ఇప్పుడిప్పుడే వికసిస్తున్న దశ. చాలా పెద్ద బాధ్యత ఆమె మీద పడింది శాసనసభ్యురాలుగా. ఒక నేర్చుకుంటున్న దశ. ఈ మధ్యనే నాకు మన అక్కడ ఉమ్మడి సమావేశం జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కనబడి కూడా, అన్న చాలా నేర్చుకోవాల్సింది, మీలాంటి వాళ్ళ సహకారం కావాలన్నది. అయ్యో తప్పకుండా తల్లి అని చెప్పినాం. పాపం ఒక ఉత్సాహం ఉన్నటువంటి నాయకురాలు ఈ లోపల ఈ విధంగా జరగటం అనేది చాలా చాలా దుఃఖకరం. అందరి గుండె కోత అనిపిస్తుంది. మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు దేవి ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎలా అనిపిస్తూ ఉంది చిన్న వయసులోనే మరణించడం, అందులో ఎమ్మెల్యేగా ఉండి మరణించడం, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకురాలు, మీకు ఎలా అనిపిస్తుంది? ఉదయం ఈ వార్త దావనంలా వ్యాపించింది. ఎందుకంటే లాస్య నందిత ఎదుగుతున్నటువంటి ఒక దళిత యువతి, ముఖ్యంగా చదువుకొని బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అద్భుతంగా పనిచేసి మొన్న కంటోన్మెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో మరణం అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఎందుకంటే సాయన్న మరణం, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి సాయన్న కూతురిగా ప్రజలకు సేవ చేయాలని ఆమె అనేక సోషల్ ఆర్గనైజేషన్లు కూడా పనిచేసింది. ప్రజల కోసం అనేక సందర్భాల్లో అనేక సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి కూడా పనిచేసింది. ఆమె రాజకీయ జీవితం ఇట్లా తొందరగా ముగియడం అనేటువంటిది మాకందరికీ బాధాకరంగా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణకి బాగా లోటని భావిస్తా ఉన్నా. వారికి వినమ్రంగా నివాళులర్పిస్తా ఉన్నాం. మొత్తం మీద చూస్తే మొత్తం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారు బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఏదైతే గృహలక్ష్మి కాలనీలో ఉన్నటువంటి వారి నివాసం వద్ద వారి భౌతిక కాయాన్ని వీక్షించడానికి కూడా పెద్ద ఎత్తున వారి అభిమానులు కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కంటోన్మెంట్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కంటోన్మెంట్ ఏదైతే లాస్య నందిత క్యాంపు కార్యాలయం వద్ద నుంచి మనం చూస్తే మాత్రం తాజా పరిస్థితి, భారీగా ప్రజలు మాత్రం ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.